వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ తన మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరిద్దరిది ఎలాంటి రిలేషన్షిప్, మీరిద్దరిది షార్ట్ టర్మ్ రిలేషన్షిప్పా లేకపోతే లాంగ్ టర్మ్ ఉంటారా మీ పార్ట్నర్ మీతో చూస్తాం. మీ ఇద్దరిది విడదీయలేని బంధమా లేక పై ఆకర్షణతో ఒకటయ్యేరా అది చూస్తాం. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా, కమిట్మెంట్ ఇస్తారా, మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురసీ. ద మూన్. ఏదో ఒక విషయంగా మనసులో భయం పడుతున్నారు. అంటే మీ మీద ప్రేమ ఉంది మీ పార్ట్నర్కి, కానీ అది చెప్పి అంటే కమిట్మెంట్ ఇవ్వగలమో లేదో అని భయపడతా ఉన్నారు, జగిల్ అవుతా ఉన్నారు. రెండు విషయాల మధ్య జగిల్ అవుతా ఉన్నారు. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, కమిట్మెంట్ ఇస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు. మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అండ్ మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు. ఇది మీ గురించి. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి. మ్యూచువల్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్. మీ పార్ట్నర్ మీకు తన ప్రేమని ఇవ్వాలి అని అనుకుంటున్నారు మనస్ఫూర్తిగా. ఇక్కడ మీ పార్ట్నర్ వృషభం, కన్య, మకర రాశి పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అయి ఉండొచ్చు. సోర్స్ ఎనర్జీ కూడా ఉంది. మిథునం, తుల, కుంభరాశి పర్సన్, లేదా కర్కాటకం, వృశ్చికం, మీనరాశి. అన్ని ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. ఏ రాశి పర్సన్ అన్నా అయి ఉండొచ్చు మీ పర్సన్. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. తనకి మీ గురించి ఆలోచించి నిద్ర కరువైపోయింది, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. సడన్ సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి వచ్చేసేయాలి, మీ ముందుకు వచ్చేసి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో పెట్టి ఏ బాధ లేకుండా మిమ్మల్ని అంత అపురూపంగా మిమ్మల్ని చూసుకోవాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్. మీరేమనుకుంటా ఉన్నారు, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీ పర్సనే అనుకుంటా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనుకున్నారు. చాలా కొన ఊపిరి ఉండింది, మీకు ఎక్కడో ఒక ఆశ ఉండింది, కానీ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుందన్న నమ్మకం మీకు వచ్చేసింది. మీరు మీ పర్సన్ని లీగల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు. ఇద్దరు చాట్ చేసుకుంటున్నారు, మెసేజ్ చేసుకుంటున్నారు. కొందరు ప్రీవియస్ చాట్స్ చూసుకుంటా ఉన్నారు. కొందరు ఏకాంతంగా ఉండి మనం చేస్తున్న రైటా రాంగా, మనకి ఇది కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉన్నారు మీ ఇద్దరు. ఓకే. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉంది, కానీ ఇది ఫ్యూచర్లో ఎలా ముందుకెళ్తుంది అనేది చూస్తాం. మనకిష్టమైన వాళ్ళు సడన్గా మన ముందుకు వచ్చేస్తే ఎలా ఉంటుంది, సంతోషం కంటే కూడా ఏడుపు వచ్చేస్తుంది కదా. మనసు వచ్చక భారం అయిపోతుంది, ఆనందంతో నిండిపోతుంది, కానీ ఏడుపు వచ్చేస్తున్నట్లుంటుంది కదా. ఇది మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఇది మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో మీ పర్సన్ని బాగా ప్రేమించారు, మీ ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీకు చాలా మిమ్మల్ని ప్రేమించారు. ఇప్పుడైతే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో ఎలాగన్నా మిమ్మల్ని పొందుతారు, మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే తన లైఫ్లోకి మిమ్మల్ని మీరు ఉన్నట్లు ఊహించుకుంటున్నారు, ఎలాగన్నా మీతో కలిసి జీవించాలనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు, మీరు పాస్ట్లో మీ పర్సన్కి ప్రపోజ్ చేశారు. అండ్ ప్రెజెంట్ 5 ఆఫ్ కప్స్, కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఉంది. అండ్ ఇన్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ వాండ్స్. మీరు స్వేచ్ఛగా డెసిషన్ తీసుకుంటారు. మీ పర్సన్తో కలిసి ఉండేదా లేనిదా చూస్తాం. ఏదైనా మీరు మీ ఫ్రీ విల్తోనే డెసిషన్ అనేది తీసుకుంటారు. అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మనసులో ఏముంది మీ మీద. వావ్, ఎమోషనల్ అటాచ్మెంట్. మీరిద్దరు సోల్మేట్స్, ద లవర్స్. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది, మీ ఇద్దరికి ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది.
మీరు ఎప్పటికీ విడిపోరు. యూనివర్స్ మిమ్మల్ని ఏ మూలన్నా తీసుకొచ్చి కలిపేస్తుంది. ఓకే, మీరిద్దరూ విడదీయలేని బంధం ఉంది మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా? నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఎస్ చేస్తారు. మీ పర్సన్ వచ్చేస్తున్నారు మీ దగ్గరికి. ఓకే, ఎన్ని రోజుల లోపల మీ ఇద్దరు కలుసుకుంటారు? ఎన్ని రోజుల లోపల మీ ఇద్దరు కలుసుకుంటారు? నైట్ ఆఫ్ పెంటికల్స్, మీకు సడన్ సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇస్తారు మీ పర్సన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్, మీకు ఒక ఆఫర్ ఇస్తారు. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఐ వాంట్ నెంబర్ ఏంజల్స్, ఐ వాంట్ నెంబర్. క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్. ఇద్దరు ఒకే పేజ్లో ఉన్నారు, ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక్క రోజులో కానీ 1 వీక్లో కానీ కలుసుకుంటారు. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి రాగానే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మీ పర్సన్ మీ దగ్గరికి రాగానే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? మాట్లాడేస్తారు. ఇన్ని రోజులుగా మీ మనసులో పెట్టుకున్నంత టకటకటకటకటగా మాట్లాడేస్తారు. వావ్, ద ఎంప్రెస్. మీ ఎనర్జీలో మీరుంటారు, కానీ అన్నీ కరెక్ట్గా మాట్లాడతారు. కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ వస్తుంది. అంటే మీ పర్సన్ మీకు ఆఫర్ ఇస్తారు. ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి సడన్గా వచ్చి మనం మ్యారేజ్ చేసుకుంటామా అంటే మీరు ఏం చేస్తారు? సరిపోదు, మ్యారేజ్ చేసుకుంటా అనరు కదా, కొంచెం టైం తీసుకుంటారు. కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చేస్తుంది మీకు. ఎస్ అనాలా, నో అనాలా తెలీదు. మీకు ఇష్టమే, కానీ డెసిషన్ తీసుకునేదానికి కొంచెం భయపడతారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటారు మీ ఇద్దరి మధ్య. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరి ఎనర్జీస్ ఒరాకిల్ కార్డ్స్లో ఎలా ఉన్నాయో చూస్తాం. మీ ఇద్దరి ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, మ్యూచువల్ ఎనర్జీ. మీరేమనుకుంటున్నారు? యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్, నా తప్పు తెలుసుకునేటట్లు నువ్వు చేసేవు. ఐ వాంట్ హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నాను. పాస్ట్లో మనం వేరైపోయిన దానికి మన ఇద్దరం కారణమని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, తనకి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అది కంప్లీట్ అయిన వెంటనే మీ దగ్గరకు వచ్చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు కలిసిన మీకేమంటే మీ పర్సన్తో బాగా మాట్లాడాలి, తనతో అన్నీ షేర్ చేసుకోవాలండి, అది చేసుకోలేకపోతున్నారు. మీ పర్సన్ మీద మీకు ఇష్టం ఉంది, కానీ మీరు కొంచెం వేరుగా ఉన్నారు. మీరు కలిసేదానికి కొంచెం టైం పడుతుంది, అందుకే అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు మీరు. మ్యూచువల్, ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. మీ పర్సన్ మీ ఇద్దరి కనెక్షన్ ఫిక్స్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. నేను చాలా స్ట్రగుల్ చేశాను, నా పాస్ట్ని వదిలి నీ దగ్గరికి వచ్చేదానికి చాలా స్ట్రగుల్ అయ్యాను అంటున్నారు. నేను ఇంకా ఎవరి వెంట చేయను అంటున్నారు. కానీ ఈ డెసిషన్ తీసుకునేదానికి ఇంకా దానికి టైం కావాలంటున్నారు. కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి, లేదా మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. ఇలాంటి పరిస్థితిలో మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది చాలా, కానీ తను అందరినీ ఒప్పించి మీ మ్యారేజ్కి అంతా అరేంజ్ చేయాలి. ఇవన్నీ జరిగేదానికి కొంచెం ప్రాసెస్ అవుద్ది. అందుకే మిమ్మల్ని ఫస్ట్ కలిసి మీతో అన్నీ క్లియర్గా మాట్లాడుకొని ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటామని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ ఎనర్జీ ఒరాకిల్ డెక్లో చూస్తాం. ఒరాకిల్ డెక్లో మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు వచ్చి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ సాధించాలనుకుంటున్నారు. మ్యూచువల్ రీయూనియన్ అవుతుంది మీ ఇద్దరికి. ఇన్ అండ్ యంగ్, సూపర్ కదా. ఓకే, ఇప్పుడు మనం మీ పర్సన్
మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మిమ్మల్ని చేరుకునే దాని కోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తన నియర్ అండ్ డియర్తో చెప్తా ఉన్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో లీడ్ చేయాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే చాలా ఫ్రీ స్పిరిటెడ్గా ఉన్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ తనకి ఈగో ఉంది మీకు చెప్పాలంటే. అండ్ మీ పర్సన్ ధనుసు రాశి అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి తనకి. మీ పర్సన్ మకర రాశి అయితే మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు తన దగ్గర ఉంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు స్విచ్ వర్డ్ చెప్తాను. ద అబాండెంట్ యూనివర్స్ విల్ ప్రొవైడ్. మనం యూనివర్స్ ఏంజల్స్ మనల్ని ఏం గమనించడం లేదు అనుకుంటాం. అది చాలా రాంగ్. మీరు ఒక పని చేసేటప్పుడు అది ఇంటెన్షన్ వచ్చి ఫస్ట్ పాజిటివ్ ఇంటెన్షన్ పెట్టండి. తప్పకుండా యూనివర్స్ ఏంజల్స్ మీ చుట్టూరు ఉన్నారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ చేసేదానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇది 100%. సరేనా? మీరు ఒక పాజిటివ్ ఇంటెన్షన్ పెట్టండి. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేసేయాలనుకోండి, తప్పకుండా మీ పర్సన్ మీ తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిల్చోబెడుతుంది యూనివర్స్. ఓకే. స్విచ్ వర్డ్ వచ్చి ద అబాండెంట్ యూనివర్స్ విల్ ప్రొవైడ్. మనకు కావాల్సింది అబాండెన్స్గా యూనివర్స్ మనకి ఇస్తుంది. మనం అడగాలి కానీ యూనివర్స్ అబాండెంట్గా ఇస్తుంది. ఓకే. మీ పర్సన్ లెటర్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూద్దాం. M N E A C B T U Z P O I D. ఈ లెటర్స్లో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ ఇద్దరిది విడదీయలేని బంధం. మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా లైక్ చేస్తున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మీ రిలేషన్షిప్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది మీ ఇద్దరి మధ్య. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.